Good evening, children. Good evening, everyone. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్లాసెస్ అన్ని మంచిగా వింటున్నారా? ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్స్ గురించి ఒకసారి చూద్దాం. ఈ రోజు మనం మెజర్మెంట్స్, ఫ్రాక్షన్, టైమ్ ఈ మూడు టాపిక్స్ గురించి రివైజ్ చేసుకుందాం. ఓకేనా? మెజర్మెంట్స్, ఫ్రాక్షన్స్, టైం. సో ఈ టాపిక్స్ లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ గా మనము ఒకరి గురించి మాట్లాడుకుందాము. ఎవరి గురించి మాట్లాడుకుందామో నేను ఫోటో చూపిస్తాను, ఇమేజ్ చూపిస్తాను, మీరు చెప్పాలి నాకు. చెప్తారు? రైట్, అందరికి తెలిసిన వ్యక్తే కదా. వెరీ గుడ్. ఎవరు? ఆయన పేరేంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? భారత రాజ్యాంగం. కానీ ఆయన కృషి అంతటితో ఆగలేదు. ఆయన జీవితం, పోరాటాలు మరియు ఆయన అందించిన సందేశాలు మనకి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుండి కుల వివక్షను అనుభవించారు. ఆ అనుభవాలే ఆయనను సామాజిక ఉద్యమాల వైపు నడిపాయి. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఉన్నత విద్య కోసం అమెరికా మరియు లండన్ వెళ్లి చదువుకున్నారు. అక్కడ ఆయన ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రంలో పట్టాలు పొందారు. తిరిగి భారత్ వచ్చిన తర్వాత ఆయన దళిత మరియు ఇతర అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా స్త్రీ విద్య, కార్మికుల హక్కులు మరియు సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ రచనకు అధ్యక్షుడిగా నియమితులైనప్పుడు ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. రాజ్యాంగంలో ఆయన ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ మరియు న్యాయం లభించేలా చూసుకున్నారు. కుల, మత భేదాలు ఏమీ లేకుండా అందరూ సమానమేనని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, రాజకీయంగా మనం సమానత్వాన్ని సాధించాము, కానీ సామాజికంగా, ఆర్థికంగా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అంటే చట్టాల ద్వారా సమానత్వం సాధించినంత మాత్రాన సమాజంలో అసమానత తొలగిపోవని ఆయన అర్థం చేసుకున్నారు. అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఒక గొప్ప సంఘ సంస్కర్త కూడా. అంబేద్కర్ గారి జీవితం మరియు కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. మనం అంబేద్కర్ గారి నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం మన క్లాస్ లోకి వెళ్ళిపోదామా? రోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏం చెప్పాను మీకు? మెజర్మెంట్స్, ఫ్రాక్షన్స్, టైం. రివైజ్ చేసుకుందాం. ఈ మూడు టాపిక్స్ గురించి మనం రివైజ్ చేసుకుందాం. ఆల్రెడీ 5th క్లాస్ లో ఈ టాపిక్స్ అన్ని మనం నేర్చుకున్నాం కదా. మెజర్మెంట్స్, ఫ్రాక్షన్స్, టైమ్. జస్ట్ మనం ఇక్కడ 6th క్లాస్ లో కూడా వీటికి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. అందుకని మనం ఏం చేద్దాం, 5th క్లాస్ లో ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి జస్ట్ రివైజ్ చేసుకుందాం మనం. ఓకేనా? ఫస్ట్ మనం మెజర్మెంట్స్ టాపిక్ చూద్దాం. రైట్, నేను మీకు ఇప్పుడు పెన్ చూపించాను. పెన్ లెంత్ ఎంత ఉంటుంది అంటే ఎలా చెప్తారు? మేడం ఇది ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుంది మేడం అని చెప్తారు. రైట్. ఇప్పుడు క్యాప్ చూపించాను. ఇది ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది? 1 సెంటీమీటర్ అని చెప్తారు. రైట్. అలానే నేను మీ ఇంటి దగ్గర నుంచి మీ స్కూల్కి ఎంత దూరం ఉంది అని అడిగాను అనుకోండి, ఏమని చెప్తారు? మేడం 2 కిలోమీటర్స్, 1 కిలోమీటర్, లైక్ దట్ యూ విల్ సే. రైట్. అంటే డిస్టెన్స్ ని మనం ఎలా కొలుస్తున్నాము? కిలోమీటర్స్ డిస్టెన్స్ నే కానీ, లెంత్ నే కానీ మనం ఎలా కొలుస్తున్నాము? పొడవు అని అంటాం కదా తెలుగులో. పొడవునే కానీ, దూరాన్నే కానీ మనం కిలోమీటర్స్ లోనే కానీ, లేకపోతే మీటర్స్, లేకపోతే సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఇలా కొలుస్తాం. ఆమ్ ఐ కరెక్ట్? ఆర్ దీస్ యూనిట్స్ ఫర్ లెంత్ ఆర్ నాట్? ఎస్. రైట్. ఇప్పుడు నేను ఏమైనా పెద్ద దూరాన్ని కొలవాలనుకోండి, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు?
మీటర్స్ లోనో సెంటీమీటర్స్ లోనో చెప్పగలరా? చెప్పలేరు. దానికి ఏం చేస్తారు? కిలోమీటర్స్ అనే వర్డే యూజ్ చేయాలి. ఎందుకంటే అది బిగ్గెస్ట్ యూనిట్. ఈ 4 అదే బిగ్గెస్ట్. సో దాన్ని యూజ్ చేసి మాత్రమే మీరు డిస్టెన్స్ చెప్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్ లెంత్ ఎంత అని అడిగాను అనుకోండి, ఇది ఇన్ని కిలోమీటర్లు ఉంటుందని చెప్తారా? నో, చెప్పలేరు. ఎందుకు అనంటే ఇది చాలా చిన్నగా. దీన్ని కొలవడానికి మనం ఏం చేస్తాం? మెజర్ చేయడానికి స్మాల్ యూనిట్స్ తీసుకుంటాం. సెంటీమీటర్స్ కానీ మిల్లీమీటర్స్ కానీ తీసుకుంటాము. ఆమె కరెక్ట్? సో ఈ వీటి మధ్యలో ఈ కిలోమీటర్ కి, మీటర్ కి, సెంటీమీటర్ కి, మిల్లీమీటర్ కి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా అనేది మనం చూద్దాము. అండ్ మోర్ ఓవర్ మీకైతే అర్థమైంది కదా, దూరాన్ని కానీ లెంత్ ని కానీ మనం కొలిచేటప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. అవి ఏమేంటి అంటే కిలోమీటర్, మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ ఇలా ఉన్నాయి. రైట్. మనం స్మాలెస్ట్ యూనిట్స్ ని మెజర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? స్మాలెస్ట్ చిన్న చిన్న లెంత్ మెజర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్. ఇప్పుడు నేను ఈ బోర్డు లెంత్ ఎంత అని అడిగాను అనుకోండి, ఈ బోర్డు లెంత్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బోర్డు లెంత్ ఎంత అని అడిగాను అనుకోండి, ఏమని చెప్తారు? ఇది ఒక 40 సెంటీమీటర్స్ ఉంటుందేమో మేడం అని చెప్తారు. రైట్. అలానే మీ స్కూల్ బెంచ్ ఉంది, మీరు ఇప్పుడు కూర్చున్నారు కదా బెంచ్ మీద, ఆ బెంచ్ లెంత్ ఎంత ఉంది అని అడిగాను అనుకోండి, ఎన్ని చెప్తారు? సో ఏవైనా లెంత్ మారుతూ ఉంటే దాని యొక్క యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటున్నాయి అన్నమాట. సో అది కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అనే టర్మ్స్ యూజ్ చేసి వీటిని యూనిట్స్ అంటారు. ఈ యూనిట్స్ యూజ్ చేసి మనం లెంత్ ని, డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో అయితే వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే, మీ అందరికి తెలుసు, మీ అందరు స్కేల్ చూసే ఉంటారు కదా. స్కేల్ అంటే రూలర్. రూలర్ తెలుసు కదా, మన కంపాస్ లో ఉంటది కదా, ఇలా ఉంటుందా? రైట్. ఇక్కడ 0 ఉంటుంది, 1 2 3 4 ఇలా ఉంటుంది కదా స్కేల్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ సెంటీమీటర్స్. వాట్ ఆర్ దిస్? 0 1 2 3 4 ఇవన్నీ సెంటీమీటర్స్. ఈ సెంటీమీటర్స్ మధ్యలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా చిన్న చిన్న లైన్స్ ఉంటాయి. చిన్న చిన్న లైన్స్ ఉంటాయి. ఆ చిన్న లైన్స్ ఏంటి అంటే మిల్లీమీటర్స్. వాట్ ఆర్ దోస్? మిల్లీమీటర్స్. అంటే మనం చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ లెంత్ కొలవడానికి కూడా మనము యూనిట్స్ ఉన్నాయి, మనకి యూనిట్స్ ఉన్నాయి అనమాట. ఏంటి అంటే మిల్లీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బియ్యం గింజ ఉంది, రైస్ గ్రెయిన్ తెలుసు కదా, దాని లెంత్ ఎంత అని అడిగాను అనుకోండి, మీరు అది కిలోమీటర్స్ లో కానీ మీటర్స్ లో కానీ చెప్పగలరా? లేరు, చెప్పలేరు. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారు? అట్లాంటప్పుడు మిల్లీమీటర్స్ యూజ్ చేస్తారు. మిల్లీమీటర్స్ యూజ్ చేసి దాని లెంత్ ఎంత అనేది చెప్తారు. రైట్. సో ఇప్పుడు ఈ స్కేల్ చూసారు అనుకోండి, దీన్ని బట్టి మీరు ఏం చెప్పగలరు? 1 సెంటీమీటర్, ఇది 0 to 1 అనేది 1 సెంటీమీటర్. ఈ 1 సెంటీమీటర్ లో ఎన్ని చిన్న చిన్న గీతలు ఉన్నాయి? మొత్తం 10 ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? మిల్లీమీటర్స్ అన్నమాట. సో 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్? 10 మిల్లీమీటర్స్. ఆల్రెడీ మీకు అన్ని గుర్తొచ్చేసాయి కదా. రైట్, వెరీ గుడ్ అనా. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఇది మీకు తెలుసు. అలానే మనకి ఇంకోటి కూడా తెలుసు, 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. గుర్తుంచుకోండి, అవి ఆల్రెడీ మీరు చాలా మంది ఆన్సర్ చేసేసారు. గుర్తు లేని వాళ్ళు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. రైట్. అలానే ఇప్పుడు 1 మీటర్ కి 100 సెంటీమీటర్స్ అని చెప్పాను, 1 సెంటీమీటర్ కి 10 మిల్లీమీటర్స్ అని చెప్పాను. అలానే 1 మీటర్ కి ఎన్ని మిల్లీమీటర్లు అంటే ఎలా చెప్పాలి చూద్దాం. 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇప్పుడు 1 సెంటీమీటర్ కి ఎన్ని మిల్లీమీటర్స్? 10 మిల్లీమీటర్స్. సో నేను అందుకని ఏం చేస్తున్నా, సెంటీమీటర్ ప్లేస్ లో 10 పెడుతున్నా. 10 పెడితే ఏమవుతుంది? మిల్లీమీటర్స్ వస్తుంది. సో 1000 millimeters. So 1 meter equal to how many millimeters? 1000 millimeters. Is this clear, Nana? 1 meter equal to 1000 millimeters. 1 meter equal to 100 centimeters. 1 centimeter equal to 10 millimeters. నేనేం చేశాను? 1 మీటర్ కి ఎన్ని మిల్లీమీటర్లో క్యాలిక్యులేట్ చేశాను. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేశాను? ఈ 100 సెంటీమీటర్స్ ప్లేస్ లో, ఈ సెంటీమీటర్స్ ప్లేస్ లో మిల్లీమీటర్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. చేస్తే ఎంత వచ్చింది? నాకు టోటల్ 1000 మిల్లీమీటర్స్ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎంఎం అంటే ఏంటి? మిల్లీ మీటర్. రైట్, మిల్లీమీటర్స్.
ఇలా గుర్తు పెట్టుకోండి. అలానే మనకి టెక్స్ట్ బుక్ లో ఇంకా వేరే వేరే నేమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఆల్రెడీ 5th క్లాస్ లో చూసే ఉండుంటారు. ఏమేంటి ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకుందామా? రైట్, నేను షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. చూడండి నాన్న, ఇక్కడ మీకు టేబుల్లో ఏమేమి కనిపిస్తున్నాయి? నేను జూమ్ చేస్తాను, చూడండి. రైట్, మెట్రిక్ యూనిట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. కిలో, హెక్టా, డెకా, బేసిక్ యూనిట్, డెసి, సెంటి, మిల్లీ. రైట్, ఆల్రెడీ మనము మీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. అదే కిలోమీటర్, కిలో అనేది ఎప్పుడైనా మనకు వచ్చిందంటే ఆ బేసిక్ యూనిట్ మీటర్ ని మనం ఏం చేయాలి? 1000 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి అది కిలోమీటర్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, మనకి ఎప్పుడైనా ఒక కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అలానే 1 హెక్టామీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 100 meters. Very good. 1 hectameter equal to 100 meters. 1 decameter equal to 10 meters. ఇక్కడ పైన ఉంది కదా చూడండి, డెకా అంటే 10 అని, హెక్టా అంటే 100 అని, కిలో అంటే 1000. ఈ కిలో తర్వాత మనం ఏం పెట్టాలి? మన బేసిక్ యూనిట్ ఏదో అది పెట్టుకోవాలి. ఇక్కడ కిలోమీటర్, ఇక్కడ మీటర్ కదా తీసుకుంది, అందుకని కిలోమీటర్, హెక్టామీటర్ అండ్ డెకామీటర్. అలానే ఇప్పుడు కిలో అనే వర్డ్ యూస్ చేయగానే మనం ఏం చేసాము? మీటర్ ని 1000 తో మల్టిప్లై చేసాము. సిమిలర్లీ డెసి అనే వర్డ్ రాగానే, డెసి మీటర్ అనగానే దాన్ని మీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని 10 తో డివైడెడ్ బై చేయాలి, 10 తో డివైడ్ చేయాలి. ఓకే, సెంటీమీటర్ అంటే మనం మీటర్ ని సెంటీమీటర్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? దాన్ని 100 తో డివైడ్ చేయాలి. ఓకే, సేమ్ అలానే మిల్లీమీటర్. మిల్లీమీటర్ అంటే ఏం చేయాలి? మనం 1/1000 తో మల్టిప్లై చేయాలి. సో అంటే నథింగ్ బట్ 1000 తో డివైడ్ చేస్తాం అనమాట. ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్, అలానే మనము ఎడిషన్స్ కూడా నేర్చుకున్నాము మన ఎర్లియర్ క్లాసెస్ లో. 2 యూనిట్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమంటే ఎలా యాడ్ చేయాలో కూడా నేర్చుకున్నాము. ఆమె రైట్? రైట్, ఇప్పుడు నేను మీకు బోర్డు మీద ఒక ప్రాబ్లం చెప్తాను, చూడండి. Add 10 meters 75 centimeters and 6 meters 65 centimeters. చూడండి, ఇదెంత? ఫస్ట్ వాల్యూ 10 meters 75 centimeters. సెకండ్ వాల్యూ అంటే 6 meters 65 centimeters. నేను ఏం చేయాలంట? ఈ రెండింటిని యాడ్ చేయాలంట. యాడ్ ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ నేను మీటర్ కాలం తీసుకుంటాను, నెక్స్ట్ సెంటీమీటర్ కాలం తీసుకుంటాను. నేను ఇలా ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ రెండింటిని సపరేట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏ రెండింటిని యాడ్ చేయాలి? దీన్ని యాడ్ చేయాలండి. సో ఫస్ట్ ఇది రాసుకుంటున్నాను. మీటర్స్ కాలం లో ఏం రాసుకోవాలి? 10 రాసుకోవాలి. నెక్స్ట్ సెంటీమీటర్, 10 meters 75 centimeters. సో సెంటీమీటర్ కాలం లో 75 రాసుకోవాలి. రైట్, నెక్స్ట్ అండ్ 6 meters 65 centimeters. సో 6 meters, మీటర్స్ ని నేను మీటర్స్ కాలం లో రాస్తున్నాను అండ్ సెంటీమీటర్స్ ని సెంటీమీటర్స్ కాలం లో రాస్తున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 5 + 5 హౌ మచ్? 10. నెక్స్ట్ 1 + 7 8, 8 + 6 14. 4 ఇక్కడికి వస్తుంది, 1 ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది, మీటర్స్ కాలం లోకి వెళ్తుంది. రైట్, 1 + 6 హౌ మచ్? 7 1. సో నేను యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాకు? 17 meters 40 centimeters. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లెంత్ 10 meters 75 centimeters అండ్ 6 meters 65 centimeters నేను యాడ్ చేస్తే నాకు ఎంత రిజల్ట్ వస్తుంది?
17 meters 40 centimeter వస్తుంది. ఓకే, లైక్ వైజ్ ఇప్పుడు మనం లెంత్ గురించి మాట్లాడుకున్నాం. లెంత్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏమేమి యూనిట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్, ఇంకా మిల్లీమీటర్స్ ఇలా చెప్పుకున్నాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిట్ గురించి మాట్లాడాను అనుకోండి. మీరు మార్కెట్కి వెళ్ళారు, వెజిటేబుల్స్ కొందాం అనుకున్నారు. వెజిటేబుల్స్ కొందాం అనుకున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆలుగడ్డలు కొందాం అనుకున్నారు. అక్కడ మార్కెట్ లో అమ్మే వాళ్ళని ఏమని అడుగుతారు? ఓ 10 లీటర్ల ఆలుగడ్డలు ఇవ్వండి అని అడుగుతారా? లేకపోతే ఏమని అడుగుతారు? మరి ఒక 2 kgs ఆలు ఇవ్వండి అని అడుగుతారు, అంతేనా? 2 kgల ఆలుగడ్డలు ఇవ్వండి అంటారు. సో మనకి వెయిట్ కి కూడా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. వెయిట్ కి కూడా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. వెయిట్ యూనిట్స్ వెయిట్ ఉన్నాయి, లెంత్ యూనిట్స్ లెంత్ ఉన్నాయి. అంతేగాని ఆలుగడ్డని నేను ఒక 2 kg ఆలుగడ్డ ఇవ్వండి అని అడుగుతానా, లేకపోతే ఒక 2 meters ఆలుగడ్డ ఇవ్వండి అని అడుగుతానా? రైట్, 2 meters 2 liters ఇలా చెప్పకూడదు. అవి సాలిడ్స్ ని నేను కొనేటప్పుడు ఎలా కొంటాను? అయితే కేజెస్ లో కొంటాను, లేదు అని అంటే గ్రామ్స్ లో కొంటాను. నాకు ఎక్కువ పెద్ద మొత్తంలో కావాలి అంటే కేజెస్ లో కొంటాను, లేదు కొంచెం చాలా తక్కువ క్వాంటిటీస్ లో కావాలంటే గ్రామ్స్ లో కొంటాను. ఈజ్ దట్ కరెక్ట్ నానా? రైట్, వెరీ గుడ్. రైట్, సో వెయిట్ కి మనకి తెలిసిన యూనిట్స్, మీకు తెలిసిన యూనిట్స్ ఏమున్నాయి చెప్పండి నాకు. సో మీరు ఇప్పుడే అన్నారు మార్కెట్కి వెళ్ళి ఆలుగడ్డలు కొనాలి అంటే ఏం వర్డ్ యూజ్ చేశారు? కేజీస్. రైట్, వెరీ గుడ్. అండ్ ఆల్సో మీరు ఒక బియ్యం షాప్కి వెళ్ళారు, రైస్ కొనుక్కుందాం అనుకున్నారు, వెళ్తే అక్కడ ఏమని అడుగుతారు? ఒక క్వింటా రైస్ ఇవ్వండి అంటారు. ఆమ్ ఐ రైట్ ఆర్ నాట్? ఒక క్వింటా ఈ వర్డ్ విన్నారా? మీరు వెళ్తారా మీ పేరెంట్స్ తో పాటు షాప్స్ కి? వెళ్ళినప్పుడు మీరు వినే ఉంటారు క్వింటాల్. లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ లో ఎవరైనా రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళు పండించిన పంటని తిరిగి రీసేల్ చేసేటప్పుడు, అంటే దళార్లకు అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? అమ్మేటప్పుడు ఎన్ని టన్నుల పంట ఉంది అని అడుగుతారు కదా. టన్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తారు వెయిట్ ని మెజర్ చేయడానికి. కేజీస్, క్వింటాలు, టన్నులు అలా యూజ్ చేస్తారు. కాకపోతే ఈ క్వింటాలు, టన్నులు ఇవన్నీ చాలా పెద్ద వాల్యూస్. అదే ఇంకా మామూలు పొటాటోస్, టొమాటోస్, ఇవి కూరగాయలు కొనుక్కోవాలనుకోండి రోజువారీ, లేకపోతే కందిపప్పు, పంచదార ఇలా కొనుక్కోవాలంటే నేను ఎందులో మెజర్ చేస్తాను? కేజీలో మెజర్ చేస్తాను. రైట్, ఇప్పుడు మీరు ఈ రోజు టీ తయారు చేద్దాం అనుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నారు? ఒక గిన్నెలో టీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు. టీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేశారు? ఒక కప్పు పాలు పోసారు. ఒక కప్పు పాలు పోసాక మిల్క్ యాడ్ చేశారు. ఒక కప్పు పాలు పోసారంటే ఒక కప్పు మిల్క్ యాడ్ చేశారు. తర్వాత మీరు టీ పొడి యాడ్ చేయాలి కదా. టీ పొడి ఎంత యాడ్ చేస్తారు? క్వింటాల్లోను, టన్నుల్లోను, కేజీల్లోనూ యాడ్ చేయరు. తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తారు. ఎంత? 1 spoon యాడ్ చేస్తారు. 1 spoon. ఆ 1 spoon కి వెయిట్ అనేది నేను ఎలా చెప్పగలను? వెయిట్ అనేది 1 spoon కి నేను కేజీలో చెప్పగలనా? ఎందుకు అంటే అది అంత పెద్ద మొత్తంలో నేను ఒక కప్పు టీకి యాడ్ చేయలేను. సో నేను ఎంత యాడ్ చేయాలి? గ్రామ్స్ లో యాడ్ చేయాలి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఏదైనా తక్కువ క్వాంటిటీస్ లో మెజర్ చేయాలి అంటే మనం ఏం వర్డ్ యూజ్ చేస్తాము? గ్రామ్స్. అని మీకు కూడా తెలుసు కదా, గ్రామ్స్ యూజ్ చేస్తాము. అలానే కొంచెం ఇంకెక్కువ పెద్ద క్వాంటిటీ కావాలి అంటే కేజీస్ లో యూజ్ చేస్తాము. ఇంకా పెద్ద మొత్తంలో కావాలంటే క్వింటాల్, ఇంకా పెద్దగా అంటే టన్నులు. రైట్, ఇంకా ఏంటి అంటే 1 క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మీకు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా, 1 క్వింటాల్ ఈక్వల్ టు హౌ మెనీ కేజెస్ చెప్పండి? 1 quintal equal to how many kgs? Very good, 100 kgs. And 1 ton equal to how many kgs? Who will say? 1 ton equal to 1000 kgs. Very good. అలానే ఇప్పుడు ఒక క్వింటాకి 100 kgs అన్నారు, అలానే 1 ton కి 1000 kgs అన్నారు. ఇలానే ఒక కేజీలో ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? ఒక కేజీలో ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 1000 grams ఉంటాయి. రైట్, 1000 grams ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ క్యాప్ ఇచ్చాను. ఈ క్యాప్ వెయిట్ 1 gram అనుకోండి. హౌ మచ్? ఈ క్యాప్ వెయిట్ 1 gram అనుకుందాం. ఈ క్యాప్ వెయిట్ 1 gram అయితే నాకు ఒక కేజీ కావాలి అంటే నేను ఎన్ని క్యాప్స్ చేయాలి? 1000 క్యాప్స్ తీసుకోవాలన్నమాట. సో ఇది 1 gram అనుకుంటే దీని వెయిట్
నేను మొత్తం నాకు 1 kg వెయిట్ రావాలి అంటే, 1 kg వెయిట్ కావాలంటే నేను ఇలాంటి క్యాప్స్ 1000 క్యాప్స్ తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో 1 క్వింటాల్ ఈక్వల్ టు 100 kg, 1 ton ఈక్వల్ టు 1000 kg, 1 kg ఈక్వల్ టు 1000 grams. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు కదా 1 kgకి 1000 grams అంటే గ్రామ్ అనేది చాలా చిన్న యూనిట్, రైట్? సో 1 kg ఈక్వల్ టు 1000 grams కదా. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 1 kgకి 1000 grams అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏం అడుగుతున్నాను? కన్వర్ట్ 5 kg ఇంటూ గ్రామ్స్ అడిగాను. కన్వర్ట్ 5 kg ఇంటూ గ్రామ్స్ అన్నాను. చెప్పండి, ఎవరు చెప్తారు? 1 kgకి 1000 grams. మరి 5 kgకి ఎన్ని గ్రామ్స్? 5000 grams. వెరీ గుడ్. 5 ఇంటూ 1000 grams ఈక్వల్ టు 5000 grams. వెరీ గుడ్, వెరీ గుడ్. అలానే ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటిది అది? కన్వర్ట్ 3 kg 5 grams ఇంటూ ఏం చేయాలి? మొత్తం ఒకటే 3 kg 5 grams ని మొత్తం గ్రామ్స్ లోకి కన్వర్ట్ చేయండి. ఏం చేయమన్నాను? 3 kg 5 grams ని మొత్తం గ్రామ్స్ లోకి కన్వర్ట్ చేయమని చెప్పాను. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఫస్ట్ 3 kg 5 grams, 3 kg 5 grams is equal to ఏమవుతుంది? 3 kg plus 5 grams, రైట్? 3 kg plus 5 grams. 3 kgs అంటే ఎన్ని గ్రామ్స్? మీకు అందరికి తెలుసు కదా. 3 into 1000 grams అంటే 3000 grams. 1000 grams plus 5 grams మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఉంది. సో మొత్తం ఎంత అవుతుంది? 3005 grams. సో నేను 3 kg 5 grams ని దానిని గ్రామ్స్ లో కన్వర్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 3005 grams. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? అలానే ఇప్పుడు మనం ఏం చేసాము? డిస్టెన్స్ కి ఎలా ఉంటుందో మెజర్మెంట్స్ చూసాము. అలానే వెయిట్ కి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో చూసాము. అంటే యూనిట్స్ ఏమేంటో చూసాము. వాటి మధ్య రిలేషన్స్ కూడా చూసాము. ఆమె రైట్? మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, యూనిట్స్ ఏంటి, వాటి రిలేషన్ ఏంటో కూడా చూసాం మనం. అలానే ఇప్పుడు మనము లిక్విడ్స్ చూద్దాం. చూడనా? ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి నాకు పాల ప్యాకెట్ కొనుక్కోవాలి. నేను పాల ప్యాకెట్ కొనుక్కోవాలి కాబట్టి ఇప్పటి వరకు నేను మీటర్స్, కిలోమీటర్స్, గ్రామ్స్ గురించి విన్నాను కాబట్టి నేను మార్కెట్కి వెళ్ళి నాకు కేజీ పాల ప్యాకెట్ ఇవ్వండి, లేకపోతే 5 centimeters పాల ప్యాకెట్ ఇవ్వండి అని అడగగలనా? నో, అడగలేను. ఎందుకు అంటే లిక్విడ్స్ మెజర్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఎలా చెప్తాము లిక్విడ్స్ ని? లీటర్స్ లో కానీ, మిల్లీ లీటర్స్ లో కానీ అలా చెప్తాము. మనం ఎప్పుడు లిక్విడ్స్ ఎలా మెజర్ చేస్తాం? లీటర్స్, మిల్లీ లీటర్స్ లో మెజర్ చేస్తాం. అంతేగాని కేజీస్ లోను, మీటర్స్ లోను మెజర్ చేయం దాన్ని, రైట్? మీ అందరికి లీటర్ అంటే తెలుసు. ఆల్రెడీ మీరు డైలీ పాలు కొంటుంటారు కదా. మీ ఇంటికి వచ్చి పాలతను పాలు పోస్తాడు కదా. ఎన్ని పాలు పోస్తాడు? ఒకళ్ళు 2 liters తీసుకుంటే ఒకళ్ళు 3 liters తీసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ బట్టి తీసుకుంటారు. అలానే ఈ లీటర్స్ కి మిల్లీ లీటర్స్ కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎస్, ఉంది రిలేషన్. 1 liter is equal to 1000 milliliters. ఎంఎల్ అంటే అర్థం ఏంటి? మిల్లీ లీటర్స్. ఓకేనా? 1 liter equal to 1000 milliliters. గుర్తుపెట్టుకోండి రిలేషన్. నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను మీకు, దాన్ని మీరు సాల్వ్ చేయాలి. అందుకని 1 liter equal to how many ml? 1000 ml. మిల్లీ లీటర్ ని షార్ట్ కట్ లో ml అంటాము. ఓకే, 1 liter equal to 1000 ml, రైట్? నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, ఎవరు ఫాస్ట్ సాల్వ్ చేస్తారో చూస్తాను. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సబ్ట్రాక్ట్ 83 liters 103 ml ఫ్రమ్. క్వశ్చన్ బాగా చదవండి, నెక్స్ట్ సాల్వ్ చేయండి. మీరు క్వశ్చన్ చదవకుండా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ రాదు. 98 liters 208 ml. క్వశ్చన్ చూడండి. సబ్ట్రాక్ట్ 83 liters 103 ml ఫ్రమ్ 98 liters 208 ml. నేను దేంట్లో నుంచి దేనిని తీసేయాలి? దీంట్లో నుంచి దీనిని తీసేయాలా, లేకపోతే దీంట్లో నుంచి దీన్ని తీసేయాలా?
సబ్ట్రాక్ట్ దిస్ ఫ్రమ్ దిస్. అర్థమైందా? అంటే ఫస్ట్ నేను ఏది రాసుకోవాలి, ఇది రాసుకోవాలి. సో ఫస్ట్ నేను కాలం కి నేమ్స్ ఇస్తాను, ఇటు లీటర్స్ రాసుకుంటాను, ఇటు మిల్లీ లీటర్స్ రాసుకుంటాను. సో ఈ కాలం లో దీంట్లోంచి కదా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 98 208 రైట్, కింద 83 103 రైట్. ఇక్కడ నేను ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ 83 liters 103 ml ఫ్రమ్ 98 liters 208 ml. రైట్, సాల్వ్ చేయండి. నాకు ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ గా. నేను కూడా బోర్డు మీద సాల్వ్ చేస్తాను. 8 minus 3 5, 0 minus 0 0, 2 minus 1 1, 8 minus 3 5, 9 minus 8 1. రైట్, నాకు ఎంత వచ్చింది, లీటర్స్ కాలం లో ఉంది కాబట్టి దీన్ని నేను ఏమని చదవాలి, 15 liters 105 milliliters or ml. 15 liters 105 milliliters అని చదవాలి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంట, 15 liters 105 milliliters. Okay, is this clear, Nana? And also remember this, 1 liter equal to 1000 ml. 1 liter equal to how many ml? 1000 ml. Right. సో ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం చూద్దాం నానా. టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం చూద్దాము. ఏమి చూద్దాము, రైట్, లిక్విడ్స్ మీద చూద్దామా? ఓకే, లిక్విడ్స్ మీద చూద్దాం. రైట్, షేర్ చేస్తున్నాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. రైట్, ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. ఒక అతను పాలు తీసుకుంటున్నాడు ఆవు దగ్గర నుంచి. రైట్, ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి నాన్న. 7th క్వశ్చన్ కనిపిస్తుందా, జూమ్ చేయనా? రైట్, ఏంటంటే క్వశ్చన్, సామ్సన్ హ్యాస్ ఏ కౌ అండ్ ఏ బఫెలో. Cow gives 3 liter 500 ml of milk and the buffalo gives 5 liter 680 ml of milk per day. How much milk did Samson get from both of them? అతని దగ్గర ఏమున్నాయంట, ఒక కవ్ ఉందంట, ఒక బఫెలో ఉందంట. కవ్ ఏమో ఇంత అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇస్తుంది, ఎంత, 3 liter 500 ml ఇస్తుంది. అండ్ బఫెలో ఎంత ఇస్తుందంట, 5 liter 680 ml మిల్క్ ఇస్తుంది. సో మనకి ఏం కావాలంట, హౌ మచ్ మిల్క్ డిడ్ సామ్సన్ గెట్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్. అంటే ఏం చేయాలి మనం, ఒక దాని నుంచి ఇంత, ఇంకొక దాని నుంచి ఇంకొంచెం. సో టోటల్ ఎంత వస్తుంది అంటే మనం ఏం చేయాలి, అడిషనా సబ్ట్రాక్షనా? ఎడిషన్. వెరీ గుడ్. సో ఆ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి నాకు వాల్యూస్ చెప్పండి. కౌ నుంచి ఎంత మిల్క్ వస్తుంది, కౌ నుంచి 3 liters. సో నేను లీటర్స్ కాలం సపరేట్ గా, మిల్లీ లీటర్స్ కాలం సపరేట్ గా పెట్టాను కదా, మీరు కూడా అలానే రాయండి. ఓకేనా? సో దట్ మీకు చాలా క్లియర్ గా ఉంటుంది, మీరు ఎక్కడ ఏది యాడ్ చేస్తున్నారు అనేది క్లియర్ గా ఉంటుంది. సో చూడండి నాన్న, మీరు నాకు చెప్పండి, నేను కూడా బోర్డు మీద ట్రై చేస్తాను. ఎంత, కౌ ఎంత ఇస్తుంది, 3 liters 500 ml ఇస్తుంది. అండ్ ఆల్సో బఫెలో ఎంత ఇస్తుంది, బఫెలో 5 liters 680 ml. రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హౌ మచ్ మిల్క్ డిడ్ సామ్సన్ గెట్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్. బోత్ ఆఫ్ దెమ్ అంటే ఏం చేయాలి మనం, అప్పుడు రెండిటి నుంచి ఎంత వస్తుంది అంటే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. రైట్, యాడ్ చేద్దామా? ఇదేమో కవ్ ఇచ్చే మిల్క్ 3 liters 500 ml, బఫెలో ఎంత వస్తుంది, 5 liters 680 ml. రైట్, నేను ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే టోటల్ నాకు పర్ డే ఎంత మిల్క్ వస్తుందో అర్థమవుతుంది. రైట్, 0 + 0 0, 0 + 8 8, 5 + 6 11. మరి ఆ 1 ఎక్కడ, క్యారీని ఎక్కడ రాసుకోవాలి,
ఇక్కడ రాయాలి. రైట్, 1 + 3 4, 4 + 5 9. సో టోటల్ గా అతనికి ఎంత మిల్క్ వస్తుందంటే ఏం చెప్పాలి? 9 లీటర్స్. ఇది ఏం కాలం? లీటర్స్ కాలం. అందుకని నేను ఏమేమి చదవాలి? 9 లీటర్స్ 180 milliliters. 9 liters 180 milliliters. సో అతనికి ఎంత వస్తుంది? సామ్సంగ్ గెట్స్ ఫైనల్లీ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్? 9 liters 180 milliliters ఆఫ్ మిల్క్. ఓకేనా? ఈరోజు మనం మెజర్మెంట్స్ గురించి కొంచెం కొన్ని టాపిక్స్ రివర్స్ చేసుకున్నాం కదా. అలానే నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్ దగ్గరికి వెళ్దాం. ఫ్రాక్షన్స్ మనము లాస్ట్ బట్ వన్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. ఏం మాట్లాడుకున్నాము? ఫ్రాక్షన్స్ లో 2 పార్ట్స్ ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ 8/10 అనేది ఉందనుకున్నాము. 8/10 2 పార్ట్స్ ఉంటాయి. ప్రతి ఫ్రాక్షన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. అవి ఏమేంటి అంటే ఫస్ట్ పైన పార్ట్ అని న్యూమరేటర్ అని. వాట్ ఈస్ దట్? న్యూమరేటర్ అని. దెన్ వాట్ అబౌట్ ద డౌన్ పార్ట్? డినామినేటర్. దాన్ని ఏమంటారు? డినామినేటర్ అంటారు అని మనం నేర్చుకున్నాము. ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్ లోనే నేర్చుకున్నాము. మళ్ళీ మనం రివిజన్ కూడా చేసుకున్నాము. రైట్, న్యూమరేటర్ అంటే పైన ఉండేదాన్ని న్యూమరేటర్, కింద ఉండేదాన్ని డినామినేటర్ అంటారని తెలుసుకున్నాము. రైట్, మీకు ఎలా ఫ్రాక్షన్ ఫామ్ చేయాలో కూడా తెలుసు. రైట్, మనం ఒక చిన్న క్విజ్ చూద్దామా ఫ్రాక్షన్స్ మీద? ఇప్పుడు మనము ఫ్రాక్షన్స్ మీద ఒక క్విజ్ చూద్దాం. చాలా సింపుల్ క్విజ్ నానా, మీరేమి టఫ్ ఏం ఉండదు. సింపుల్ క్విజ్. మీరు ఆల్రెడీ ఇదివరకు క్లాసెస్ లో నేర్చుకున్నారు. నేను కూడా ఒకసారి రివిజన్ ఇచ్చాను మీకు. రైట్, చూడండి నాన్న. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా? ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్ ఉన్నాయి. ఆ 4 పార్ట్స్ లో ఎన్ని పార్ట్స్ షేడ్ చేసి ఉన్నాయి? ఒక పార్ట్ కి షేడ్ చేసి ఉన్నాయి. సో ఎంత ఫ్రాక్షన్ దానికి? 1/4. వెరీ గుడ్, 1/4. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా? ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 ఎన్ని పార్ట్స్ షేడ్ చేస్తున్నాయి? 3 పార్ట్స్ షేడ్ చేస్తున్నాయి. సో నేను న్యూమరేటర్ లో ఏమని రాయాలి? డినామినేటర్ లో ఏమని రాయాలి? వెరీ గుడ్, న్యూమరేటర్ లో 3 రాసి డినామినేటర్ లో 4 రాయాలి. ఎందుకు అంటే టోటల్ 4 ఉన్నాయి. అవుట్ ఆఫ్ దోస్ 4 I just shaded 3 only. That's why 3/4. What is the fraction of the shaded area? First fraction రాయాలంటే ఏం రాయాలి? టోటల్ రాయాలి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అండ్ ఎన్ని కలర్ చేసి ఉన్నాయి? 2 కలర్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 2/3. వెరీ గుడ్, 2/3. దాన్ని చదివేటప్పుడు ఎలా చదవాలి? 2/3. ఫస్ట్ న్యూమరేటర్ చదివి తర్వాత డినామినేటర్ చదవాలి. 2/3. వెరీ గుడ్. మీ అందరికి ఫ్రాక్షన్స్ మంచి గుర్తున్నాయి. వెరీ గుడ్ నాన్న, వెరీ వెరీ గుడ్. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా? సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 పార్ట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది 6 పార్ట్స్ హౌ మెనీ ఆర్ కలర్డ్? 5 ఆర్ కలర్డ్. సో ఫ్రాక్షన్ ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేయాలి? ఎన్ని కలర్ చేస్తున్నాయో అది బై టోటల్, అంటే 5/6. గుడ్. సో ఒక పీస్ మిస్సింగ్. సో మనము దాని ఫ్రాక్షన్ పార్ట్ రాయాలంటే ఏమని రాయాలి? 1/8. ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా. టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 లో ఎన్ని కలర్ చేసి ఉన్నాయి? 1. సో ఫ్రాక్షన్ ఏమని చెప్పాలి నేను? 1/6. వెరీ గుడ్. రైట్ రైట్, చూడండి నాన్న. ఇప్పుడు మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము అంటే ఫ్రాక్షన్స్ ఫామ్ చేసేటప్పుడు న్యూమరేటర్ ఉంటుందని డినామినేటర్ ఉంటుందని నేర్చుకున్నాము. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి ఇస్తున్నాను. 3/4 అండ్ ఆల్సో 8/5. ఇప్పుడు చెప్పండి నాన్న, 3/4 8/5 మీకు ఈ ఫ్రాక్షన్స్ చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా ఈ రెండింటి మధ్యలో? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫ్యూ స్టూడెంట్స్ ఓన్లీ టోల్డ్.
రిమైనింగ్ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, రైట్? 3/4 ఇక్కడ చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ కంటే చిన్నగా ఉంది. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దగా ఉంది. సో ఇలా న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉంటే దాన్ని ఏమనాలి? ఆ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఫ్రాక్షన్. వెరీ గుడ్, ప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే దాన్ని ఏమనాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏమనాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇదేమో ప్రాపర్, ఇదేమో ఇంప్రాపర్. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్, ఇంప్రాపర్. అలానే ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ కూడా ఉంటుంది. ఏంటిది అది అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 3/4 అనేది ఉందనుకోండి. 2 3/4 దీన్ని ఏమనాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ అనాలి. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 పార్ట్స్ ఉంటాయి. ఇది హోల్ నెంబర్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్, రైట్? ఈ రెండు మొత్తాన్ని కలిపి ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్, రైట్? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. మనం ఆల్రెడీ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాము. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాము. లైక్ ఫ్రాక్షన్స్ అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు దాన్ని బట్టి చెప్పేసేయాలి. చెప్పండి నాన్న, నేను మీకు ఒక సెట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ ఒక సెట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాను. ఈ రెండింటికి తేడా ఏంటి? ఏంటి తేడా అంటే రెండు ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ సేమ్ ఉంది, ఈ రెండు ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ డిఫరెంట్ గా ఉంది. సో డినామినేటర్ అనేది సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అని, డినామినేటర్ డిఫరెంట్ గా ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాము. మనకు తెలుసు కదా ఇది. మళ్ళీ ఒకసారి జస్ట్ రివైజ్ చేసుకున్నాము. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ లో ఏముండాలి? డినామినేటర్ అనేది సేమ్ ఉండాలి. అన్లైక్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో వాట్ అబౌట్ ద న్యూమరేటర్? We are not considering the numerators, just we are talking about the denominators. మనం న్యూమరేటర్స్ గురించి మాట్లాడుకోవట్లేదు ఇక్కడ, జస్ట్ డినామినేటర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డినామినేటర్స్ సేమ్ ఉంటే లైక్ అని, సేమ్ లేకపోతే అన్లైక్ అని అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 3/5 3/4 ఉంది. ఇప్పుడు ఇది లైక్ ఫ్రాక్షనా, అన్లైక్ ఫ్రాక్షన్సా? ఏం చెప్పండి, లైక్ ఫ్రాక్షన్సా, అన్లైక్ ఫ్రాక్షన్సా? చెప్పండి. అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇందులో న్యూమరేటర్ సేమ్ ఉంది, డినామినేటర్స్ ఆర్ నాట్ సేమ్. నేను మీకు ఏమని చెప్పాను? న్యూమరేటర్స్ గురించి మనం ఆలోచించద్దు, మనం ఆలోచించాల్సిందల్లా డినామినేటర్స్ గురించి. డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అనేయాలి. అదే ఒకవేళ డినామినేటర్స్ సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. ఇక్కడ డినామినేటర్ సేమ్ లేవు కదా, సో దిస్ బిలాంగ్స్ టు అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, రైట్. చూడండి, మనకి లైక్ ఫ్రాక్షన్స్ లో, అన్లైక్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఎలా ఉంటాయో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. చూడండి, 1/3 + 2/3. నేను దీన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్, ఎడిషన్. యాడ్ అంటే ఎడిషన్, మీకు తెలుసు కదా. ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నా. 1/3 + 2/3. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? లైక్ ఫ్రాక్షన్స్ ఎప్పుడైనా యాడ్ చేసేటప్పుడు నేను ఏం చేయాలి? డైరెక్ట్ గా డినామినేటర్ సేమ్ ఉంటుంది కాబట్టి ఆ డినామినేటర్ సేమ్ ఉన్న డినామినేటర్ సేమ్ రాసేసేయాలి. తర్వాత న్యూమరేటర్స్ ని యాడ్ చేయాలి. 1 + 2 3. ఓకే, డినామినేటర్స్ ఏమో సేమ్ ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా ఏ డినామినేటర్ ఉందో ఈ రెండింటికి అదే డినామినేటర్ రాస్తాను. న్యూమరేటర్స్ ఏం చేస్తాను? యాడ్ చేస్తాను. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నా. చూడండి, లైక్ ఫ్రాక్షన్స్ ని సబ్ట్రాక్ట్ చేయడం ఎలా? సేమ్ ప్రొసీజర్ లాగా 2/3 - 1/3. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూడా సేమ్. డినామినేటర్స్ లో రెండింటిలో 3 ఉంది కాబట్టి 3 రాసేస్తాను. న్యూమరేటర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాను. 2 - 1 అంటే 1/3. రైట్? ఈజ్ దిస్ క్లియర్ నానా? ఎడిషన్ ఎలా చేస్తున్నాము, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తున్నాము క్లియరా? ఎడిషన్ అయినా న్యూమరేటర్స్ చేస్తాం,
సబ్ట్రాక్షన్ అయినా న్యూమరేటర్స్ నే చేస్తాం. ఎందులో లైక్ ఫ్రాక్షన్స్, ఇందులో ఇవి లైక్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ ఏమున్నాయి కదా, అంటే లైకే కదా. సో లైక్ లో మనము జస్ట్ వాటిని యాడ్ చేసేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఉన్నాయా డినామినేటర్స్? సేమ్ లేవు. అక్కడ ఏం చేయాలి మరి మనం? ఎల్సిఎం తీసుకోవాలి, ఎల్సిఎం. కానీ ఇక్కడ 5 కి 3 కి ఏమన్నా కామన్ ఫ్యాక్టర్ ఉంటుందా? ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. ఏం చేస్తాము? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 4/5 ప్లస్ 2/3, 4/5 ప్లస్ 2/3. అప్పుడు ఏం చేస్తాం మనం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ 3 తో దీన్ని మల్టిప్లై చేస్తాము. 4/5 3 ప్లస్ ఇక్కడ 5 తో ఈ ఫ్రాక్షన్ మల్టిప్లై చేస్తాం. 2/3 ఇంటూ 5/5. ఇస్ దిస్ క్లియర్ నానా? ఏం చేశాను? డినామినేటర్ సేమ్ లేకపోతే వాటిని యాడ్ చేయాలంటే ఫస్ట్ డినామినేటర్ ని సెకండ్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేశారు, సెకండ్ డినామినేటర్ ఫస్ట్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేశారు. రైట్? 3/3. ఎప్పుడైనా న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఆ ఫ్రాక్షనల్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఫ్రాక్షనల్ వాల్యూ చేంజ్ అవుతుంది అంటున్నారు, బట్ న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ అవుతాయి, బట్ ఫ్రాక్షనల్ వాల్యూ చేంజ్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, 4 3s are 12, 5 3s are 15 plus 2 5s are 10 plus 3 5s are 15. ఇప్పుడు నేను ఏం చేశాను? ఇక్కడ ఉన్న అన్లైక్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ చేశాను. లైక్ ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ చేస్తే మనకి ఎడిషన్ సింపుల్ కదా, ఏం ఉండదు. జస్ట్ డినామినేటర్ లో సేమ్ కామన్ ఉన్న డినామినేటర్ తీసేసుకుంటాము. తర్వాత న్యూమరేటర్స్ రెండు యాడ్ చేస్తాం. 12 ప్లస్ 10 అంటే 22. రైట్? దిస్ ఈస్ క్లియర్, రైట్? అలానే ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ చేయాలన్నా కూడా సేమ్ ప్రొసీజర్. సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ప్రొసీజర్. 4/5 మైనస్ 2/3 సేమ్ ప్రొసీజర్. ఏం చేయాలి నేను? ఇక్కడ ఉన్న డినామినేటర్ తో ఈ ఫ్రాక్షన్ ని మల్టిప్లై చేస్తాను, ఇక్కడ ఉన్న డినామినేటర్ తో ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది? 4/5 ఇంటూ 2/3 మైనస్ 2/3 ఇంటూ 5/5 ఎంత వస్తుంది? 4 3s are 12, 12/5 3 15 మైనస్ 2 5s are 10 by 3 5s are 15. అంటే ఎంత వస్తుంది? డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి? న్యూమరేటర్ ని డైరెక్ట్ గా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. 12 మైనస్ 10 అంటే 2/15. ఓకేనా నాన్న? చూడండి మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నాను. అన్లైక్ ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు వాటికి ఎల్సిఎం తీసుకోవాలి, కానీ ఇక్కడ ఈ రెండు డినామినేటర్స్ కి కామన్ ఫ్యాక్టర్ లేకపోయినంత నేను ఏం చేశాను? డైరెక్ట్ గా సెకండ్ డినామినేటర్ ని ఫస్ట్ ఫ్రాక్షన్ తో ఫస్ట్ డినామినేటర్ ని సెకండ్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేసేసాను. సో దట్ నాకు ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ అవి లైక్ ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ అయిపోయినాయి, తర్వాత యాడ్ చేస్తారు. సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ప్రొసీజర్. రైట్? సో మనం ఫ్రాక్షన్స్ గురించి చెప్తున్నాం కదా. అలానే ఇప్పుడు మనము టైం గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం టైం టాపిక్ క్లాస్ లో నేర్చుకున్నాం, దాన్ని రివైజ్ చేసుకున్నాము. చాలా డీటెయిల్డ్ గా ఒక క్లాస్ మొత్తం టైం గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు దాన్ని ఒకసారి రివైజ్ చేసుకున్నాం. ఏంటిది అది? టైం. మీ అందరికి తెలిసిందే టైం అంటే. చెప్పండి, టైం ని మనం అప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము? టైం ని ఎలా మెజర్ చేస్తామని చెప్పుకున్నాము. టైం ని మెజర్ చేసేటప్పుడు మనం దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాము? ఏఎం తో కానీ పిఎం తో కానీ ఇండికేట్ చేస్తాము. అది 12 అవర్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. అదేంటది? 12 అవర్ సిస్టమ్ లో అని చెప్పుకున్నాము. అదే 24 అవర్ సిస్టమ్ లో ఏమని చెప్తాము? దానిని జస్ట్ మనం అవర్స్ అని చెప్తాము. 24 అవర్ సిస్టమ్ లో ఏమని చెప్తాము? జస్ట్ దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్ చేస్తాం? 1 నుంచి 24 వరకు మెజర్ చేస్తాం. అదే ఈ 12 అవర్ సిస్టమ్ లో జస్ట్ 1 to 12 మెజర్ చేస్తాం. రైట్? ఒకసారి మనం క్లాక్ చూద్దాం. చూడండి, నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. చూడండి నాన్న. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? క్లాక్ కనిపిస్తుందా?
ఇది క్లాక్. మనందరం చిన్నప్పటి నుంచి చూస్తున్నదే, నేర్చుకున్నదే. రైట్? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు టైమ్ ఎంత అయిందని చెప్పుకున్నాం మనం? 6 అయింది టైం. అంతేనా? 6 ఏనా టైము? ఇప్పుడు ఎంత అయింది టైము? 9 అయింది. ఇప్పుడు మీ అందరికి తెలుసు మార్నింగ్ 9 ఉంటది, నైట్ 9 ఉంటది. కానీ ఇప్పుడు దీన్ని చూడగానే, ఈ క్లాక్‌ని చూడగానే అది మార్నింగ్ 9 నైట్ 9 ఎలా చెప్తాం మనం? చెప్పలేము. సో, అట్‌లీస్ట్ దాన్ని మనం ఇండికేషన్స్‌తో అయినా చెప్పడానికి ఏం చేశారు? ఏఎం, పీఎం అనే వర్డ్స్ యూజ్ చేశారు. అదే మనం ఈ ఏఎం, పీఎం వర్డ్స్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని మనం అనుకున్నాము? నైట్ 12 నుంచి నిన్న నైట్ 12 నుంచి ఈ రోజు నైట్ 12 వరకు మొత్తం 24 అవర్స్ ఉంటాయి. అంటే నిన్న నైట్ 12:00 నుంచి ఈ రోజు నైట్ 12 దాకా మొత్తం 24 అవర్స్ ఉంటాయి. ఈ 24 అవర్స్ ని మనం ఏమని డివైడ్ చేసాం? ఏఎం, పీఎం అని డివైడ్ చేసాం. ఈ ఏఎం అని ఎప్పుడు అంటాం? పీఎం అని ఎప్పుడు అంటాం? వెరీ గుడ్. నైట్ 12 నుంచి మధ్యాహ్నం మీన్స్ ఆఫ్టర్‌నూన్. ఆఫ్టర్‌నూన్ 12 దాకా ఏఎం అని రిప్రజెంట్ చేస్తాము. అదే ఆఫ్టర్‌నూన్ 12 నుంచి నైట్ 12 దాకా ఏమని రిప్రజెంట్ చేస్తాము? పీఎం. పీఎం అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్లాక్ చూపించి ఇది ఏఎమ్మా? పీఎమ్మా? అంటే ఎలా చెప్తారు? మనకు తెలీదు. సో, మనం దాన్ని చెప్పడానికి నైటా? మార్నింగా? అని చెప్పడం కోసం ఏమని చెప్తాము? 9 ఏఎం అని చెప్పాననుకోండి. అదేమని చెప్తారు? మార్నింగ్ అంటారా? నైట్ అంటారా? మార్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 9 పీఎం అన్నాననుకోండి. అదెప్పుడు? నైట్. సో, మనకి రిప్రజెంట్ చేయడానికి అది నైట్, మార్నింగ్ అని చెప్పేసి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయకుండా, వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా షార్ట్ కట్స్. పీఎం, పీఎం. ఇస్ దిస్ క్లియర్ నాన్న? రైట్. అయితే నాన్న ఇప్పుడు చూడండి. మనం చిన్నప్పుడు ఏమైనా యాడ్ చేయమని చెప్పాను. మనం ఎలా కౌంట్ చేసేవాళ్ళం? 1, 5, 6, 7, 8, 9, 10 అండ్ అగైన్ విల్ గో 11, 12, 13 ఇలా వెళ్ళేవాళ్ళం కదా. సో మనం మెజర్ చేసిన ఫింగర్స్ ని మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకునే వాళ్ళం. ఎందుకు అంటే మనకి 13 ఫింగర్స్ అంటే 13 ఫింగర్స్ రావు. ఉన్న 12 ఉన్న 10 యూజ్ చేసుకుని పెద్ద పెద్ద నెంబర్లు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అలానే సిమిలర్లీ అలానే మన క్లాక్ లో కూడా జస్ట్ 1 to 12 నెంబర్స్ ఉన్నాయి. కానీ మనం ఎన్ని గంటలు మెజర్ చేసుకోవాలి? 24 అవర్స్ మెజర్ చేసుకోవాలి. ఎన్ని గంటలు? 24 అవర్స్ మెజర్ చేసుకోవాలి. ఆ 24 అవర్స్ మెజర్ చేసుకోవడానికి చూడండి ఒకసారి క్లాక్ ఇప్పుడే మీకు చూపించాను కదా. ఆ క్లాక్ లో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? జస్ట్ 1 to 12 ఉన్నాయి. కానీ మనకి ఒక 1 డే లో ఎన్ని అవర్స్? 24 అవర్స్ ఉన్నాయి. కనిపిస్తున్న స్క్రీన్ 24 అవర్స్ ఉన్నాయి. 24 అవర్స్ ని మనము 12 అవర్స్ నుంచి 24 అవర్స్ లోకి కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలి? ఉన్న నెంబర్స్ ఎట్లాగో మారు. ఇక్కడ 1 ఉంది, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వరకే ఉన్నాయి. కానీ తర్వాత ఏం చేస్తాము? తర్వాత ఒకవేళ ఇదే టైం కనుక ఇలా వచ్చేసింది అనుకోండి. సో ఆఫ్టర్నూన్ అనుకుందాం. ఇది ఆఫ్టర్నూన్ 1:00 రైట్. ఆఫ్టర్నూన్ 1:00 ని ఇది ఎప్పుడు జరిగింది? నైట్ 12 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఆల్రెడీ క్లాక్ ఒక రౌండ్ వేసేసింది. వేసేసిందా? నైట్ 12 నుంచి మధ్యాహ్నం 12 దాకా క్లాక్ ఒక రౌండ్ వేసేసింది. సో ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ క్లాక్ ఏం చూపిస్తుంది? 1 చూపిస్తుంది. సో నేను 24 అవర్స్ టైంలో టైం ఎంత అయింది? ఇప్పుడు 24 అవర్స్ సిస్టమ్ లో నాకు టైం ఎంత అయిందో చెప్పండి అంటే నేను ఎలా చెప్పాలి? ఈ 1 ని 12 కి యాడ్ చేసి చెప్తాను. ఎలా చెప్తాను? 1 ని 12 కి యాడ్ చేసి చెప్తాను. అప్పుడు నాకేమొస్తుంది? అప్పుడు నాకు 24 అవర్స్ సిస్టమ్ లో టైం వస్తుంది. సో 24 అవర్స్ సిస్టమ్ లో నాకు ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ చెప్పాలి అనుకుంటే, అంటే మధ్యాహ్నం 12 తర్వాత టైమ్స్ చెప్పాలనుకుంటే నేను ఏం చేయాలి? దానికి 12 యాడ్ చేయాలి. టైం చెప్పాలంటే 12 యాడ్ చేయాలి. చూడండి. క్లాక్ కనిపిస్తుందా?
కనిపిస్తుంది కదా. సేమ్ ఇందులో కూడా ఏమైంది 1 to 12 నెంబర్సే ఉన్నాయి. 1 to 12 నెంబర్సే ఉన్నాయి. కాకపోతే ఏం చేసాం మనము ఆఫ్టర్నూన్ 12 తర్వాత 24 అవర్స్ సిస్టమ్ లో టైం చెప్పడం కోసం ఉన్న నెంబర్స్ కే 12 యాడ్ చేసుకుంటూ వెళ్ళినాం. 12 + 1 13. ఇక్కడ 2 ఉంది కదా, 2 కి 12 యాడ్ చేస్తే 14, 3 కి 12 యాడ్ చేస్తే 15, 12 యాడ్ చేస్తే 4 కి 16. అట్లా అన్నిటికీ 12 యాడ్ చేస్తే మనకి ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ తర్వాత టైం చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్ తర్వాత టైం మనం ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇది 8 దగ్గర ఉంది, ఇది 12 దగ్గర ఉంది. అంటే టైం చెప్పాలంటే ఇది ఈవినింగ్ టైం అయితే ఏమని చెప్పాలి? 20th అవర్. ఏమని చెప్పాలి? 20th అవర్, 20 అవర్ అని చెప్తాము. ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. సో ఎప్పుడైనా నేను 24 అవర్ సిస్టమ్ లో టైం చెప్పాలి అని అంటే అక్కడ చూపిస్తున్న క్లాక్ ఆఫ్టర్నూన్ టైం తర్వాత అయితే, ఆఫ్టర్నూన్ 12 తర్వాత అయితే, అంటే అది పిఎం లో ఉంటే నేను 12 యాడ్ చేసేస్తే నాకు 24 అవర్ టైంలోకి మారిపోతుంది. అదే ఏఎం లో ఉంటే ఐ నీడ్ నాట్ టు యాడ్ ఎనీ వాల్యూ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద బోర్డ్ నాన్న వన్స్. బోర్డ్కి వెళ్ళి చూడండి ఒకసారి. ఇప్పుడు 3 AM. 3 AM అంటే టైం ఎంత అన్నట్టు నాన్న? ఈవినింగ్ మిడ్ నైట్? మిడ్ నైట్. సో నేను దీన్ని 24 అవర్స్ టైంలో చెప్పాలి అంటే నేను ఏఎం లో ఉన్న ఏ వాల్యూని చేంజ్ చేయగలను. డైరెక్ట్ నేను 3 అవర్ అని చెప్పేయచ్చు. అరే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 PM. పిఎం అంటే ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్నూన్ 12 తర్వాత వస్తుంది కదా. ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఏ టైం చెప్పాలన్నా అంటే పిఎంస్ లో ఉన్న ఏ టైం అయినా నేను 24 అవర్ ఫార్మేట్ లోకి మారవాలి అంటే, 24 అవర్ ఫార్మేట్ లోకి మారాలంటే దానికి +12 యాడ్ చేయాలి. +12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 + 3 15 అవర్. ఇట్ ఈస్ క్లియర్ నానా? సో నేను ఎప్పుడైనా 12 అవర్ ఫార్మేట్ ని 24 అవర్ ఫార్మేట్ లోకి మార్చాలి అని అంటే ఏఎం ఉంటే నేను ఏ వాల్యూ యాడ్ చేయగలను. డైరెక్ట్ నేను దాని ఏఎం పక్కన 3 అవర్ అని పెట్టేసేస్తాను. ఏఎం పక్కన పెట్టేసి 3 అవర్ అని పెట్టేస్తాను. అదే పిఎం ఉంటే ఏం చేయాలి? దానికి 12 యాడ్ చేసి వచ్చే వాల్యూ అనేది 24 అవర్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. రైట్ నానా? సో వన్ మోర్ థింగ్ నానా, మనం లీప్ ఇయర్స్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాము. లీప్ ఇయర్స్ గుర్తుందా? లీప్ ఇయర్స్ ఎంతమంది గుర్తుంది? లీప్ ఇయర్స్ అనే కాన్సెప్ట్ చెప్పండి. లీప్ ఇయర్స్ అంటే ప్రతి 4 ఇయర్స్ కి జనరల్ గా ప్రతి ఇయర్ ఎన్ని డేస్ ఉంటాయి? 1 year ఈక్వల్ హౌ మెనీ డేస్? 365 days. We know this. 1 year ఈక్వల్ టు 365 days. బట్ ప్రతి 4 years కి అంటే ప్రతి 4 సంవత్సరాలకి ఒక్క ఇయర్ మాత్రం ఎన్ని రోజులు వస్తుంది? 366 days వస్తుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? ప్రతి 4 సంవత్సరాలకి, ప్రతి 4 years కి ఒక్క ఇయర్ లో 366 days వస్తుంది. ఎక్కడ ఎంత పెరిగింది? దీనికి ఎంత తేడా ఉంది? ఒక్క డే తేడా ఉంది. ఆ ఒక్క డే ఎక్కడ ఎక్కువ అవుతుంది? ఫిబ్రవరి 29th. ఇస్ దిస్ క్లియర్ నానా? ఈ 366 days ఎందుకు వస్తున్నాయి లీప్ ఇయర్ లో అంటే, లీప్ ఇయర్ లో 366 days ఎందుకు వస్తున్నాయి అంటే ఫిబ్రవరిలో 29th డే వస్తుంది. అదే జనరల్ గా 365 days లో అయితే ఫిబ్రవరి 28 days ఉంటాయి. రైట్? ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. కానీ లీప్ ఇయర్ లో మాత్రం ఫిబ్రవరిలో 29 days వస్తాయి. సో ఏదైనా మనకు ఒక ఇయర్ ఇచ్చి అది లీప్ ఇయర్ అవునా కాదా అని చెప్పమంటే ఎలా చెప్పాలి మనం? దానిని ఎలా చెప్తారు చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఎలా చెప్తారు? ఏదైనా ఒక ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1974 ఇచ్చాను, ఇది లీప్ ఇయరా కాదా అంటే నేను ఏం చేయాలి? దాన్ని ఏం చేస్తే తెలుస్తుంది నాకు ఆ నెంబర్ ని? ఇది 4 తో డివైడ్ చేయాలి. 4 తో డివైడ్ చేస్తే నాకు కనుక డినామినేటర్ నాకు కనుక రిమైండర్ 0 వస్తే నేను దాన్ని అప్పుడు ఏమని చెప్పొచ్చు? దాన్ని లీప్ ఇయర్ అని చెప్పొచ్చు. సో నేను ఇక్కడ చెక్ చేస్తున్నా 1974 డివైడెడ్ బై 4.
4 ja 16. 19 minus 16, how much? 3. Take down next 3 digit. 7. 4 9s are 36. So 1. Take down this 4. 4 3s are 12. 14 minus 12, 2. So what is my remainder? I got 2 as remainder. So is this a leap year? Is this a leap year 1974? No, this is not a leap year. Why? Because I got a remainder 2. Okay, Nana? So ఏదైనా ఒక ఇయర్ ఇచ్చి దాని లీప్ ఇయర్ అవునా కాదా అంటే దాన్ని 4 తో డివైడ్ చేసి చెక్ చేయాలి. ఒకవేళ 4 తో డివైడ్ చేశాక నాకు రిమైండర్ 0 రాకపోతే అది లీప్ ఇయర్ కాదు. ఒకవేళ రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్. ఇస్ దట్ క్లియర్? రైట్. వెరీ like one more thing we have learned. What we have learned? ఇవి నార్మల్ ఇయర్స్ ఇస్తే ఇలా. అదే మీకు సెంచరీస్ ఇస్తే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను. సెంచరీస్ ఇస్తే దాన్ని 400 తో డివైడ్ చేయాలని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 700 ఇచ్చారు, 700 ఇయర్ ఆర్ 800 ఇయర్ ఇచ్చారు. దీన్ని నేను లీప్ ఇయర్ అవునా కాదా అని అడిగాను. ఎలా చెప్తారు మీరు? లాస్ట్ లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఇది 4 తో డివైడ్ అవుతుంది. కానీ నేనేం చెప్పాను? సెంచరీస్ ని మాత్రం 400 తో డివైడ్ చేయాలి. విత్ వాట్ ఐ హావ్ టు డివైడ్? విత్ 400 ఐ హావ్ టు డివైడ్. 700 డివైడెడ్ బై 400. 0 రిమైండర్ రాదు. సో 700 అనేది లీప్ ఇయర్ కాదు. అండ్ డివైడ్ 800 విత్ 400. we will get 0 reminder. So 800 అనేది లీప్ ఇయర్. సో ఎప్పుడైనా సెంచరీస్ అంటే నథింగ్ బట్ చివరిలో 2 జీరోలు వస్తే అది సెంచరీ నాన్న. 100 మల్టిపుల్స్ నే సెంచరీస్ అంటారు. సో ఆ సెంచరీ మీ అందరు క్రికెట్ అంటే బాగా ఇష్టం కదా. సెంచరీ అని ఎప్పుడు అంటారు? 100 రన్స్ చేస్తే దాన్ని సెంచరీ అంటారు. రైట్. సో సెంచరీస్ అని ఎప్పుడు అంటారంటే లాస్ట్ లో 2 జీరోస్ ఉంటే దాన్ని సెంచరీస్ అంటారు. రైట్. 400 తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తే అది లీప్ ఇయర్. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. రైట్ అనా? మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. Right. I'm going to share a screen. లాస్ట్ ఇది నాన్న. ఇంకా జస్ట్ ఇది ఒక గేమ్ ఆడేసేసి ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్ జస్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ జస్ట్ రివిజన్ లా తీసేసుకోవచ్చు దీన్ని. రైట్. 1000 millimeters is equal to 1 meter. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 1 meter equal to how many millimeters? 1000 millimeters. సో ఇది ట్రూ ఆర్ ఫాల్సా? True. Very good. 1 meter equal to 1000 millimeters. Same reverse kuda. 1000 millimeter equal to 1 meter. Right. 365 days in a year. Regular ga 365 days kada undedi. So special years different. The leap years different. But 365 days in a year. Right. 500 grams is equal to 0.5 kg. Kgs loki convert chese grams ni. అంతేనా? 0.5 అంటే హాఫ్ కదా. హాఫ్ కేజీ. 500 grams అంటే హాఫ్ కేజీ. ట్రూ. నెక్స్ట్ 1 kg. 100 grams ఈక్వల్ టు 1 kg. రైటే కదా? ట్రూయే కదా? చెప్పండి. 1 kg ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్? 1000 grams బట్ నాట్ 100. రైట్. ఇప్పుడు ఇది ట్రూ ఫాల్సా? ఇక్కడ ఏమని ఇచ్చారు? 1000 అని ఇవ్వలేదు, 100 అనే ఇచ్చారు. 100 grams ఈక్వల్ టు 1 kg. So this is a false statement. Right. ఇక్కడ చూడండి అన్న. 1000 ml equal to 1 liter. అంతేనా? 1 liter కి 1000 ml ఏనా? రైట్. ఎగ్జాక్ట్లీ. 1 liter equal to 1000 ml. సో ఇది ఒక ట్రూ స్టేట్మెంట్. చూడండి అన్న. 1000 grams in a liter. చూడండి 1000 grams in a liter. 1000 grams అయితే ఒక లీటర్ అంటారా?
మరి ఏమైతే అంటారు 1000 ml అయితే 1 లీటర్ అంటారు. కానీ ఇక్కడ 1000 గ్రామ్స్ అని ఇచ్చారు కదా, సో అందుకని అదొక ఫాల్స్ స్టేట్మెంట్. 12 hours in a day. Is this true or not? ట్రూయేనా ఫాల్సేనా? ఏది కరెక్ట్? అది కరెక్ట్, అది కొంతమంది చెప్తున్నారు, ఇది కొంతమంది చెప్తున్నారు. కరెక్ట్ చెప్పాలి. ఒక రోజులో ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours. వెరీ గుడ్. ఇది 12 hours అనే ఇచ్చారు. మరి ఇదేంటిది? ఫాల్సా ట్రూవా? ఫాల్స్. వెరీ గుడ్. 2000 grams is equal to 2 kg. అంతేనా? 2000 grams అయితే 2 kgs. That is true, right? Very good, Nana. We will stop here this. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం నాన్న? మనం ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము, ఫ్రాక్షన్స్ రివైజ్ చేసుకున్నాము. అండ్ ఆల్సో వాట్ వీ హ్యావ్ రివైజ్డ్, ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము, మెజర్మెంట్స్ నేర్చుకున్నాము, టైం నేర్చుకున్నాము. మెజర్మెంట్స్, టైము, ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ లో కూడా మనం ఏమేమి రివైజ్ చేసుకున్నాము? లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఆల్సో ప్రాపర్, ఇంప్రాపర్, వాటిని ఎలా ఎడిషన్ చేయాలి, ఎలా సబ్ట్రాక్షన్ చేయాలో నేర్చుకున్నాము. రైట్. టైంలో మనం 24 hour ఫార్మేట్ చూసాము, 12 hour ఫార్మేట్ చూసాము. మెజర్మెంట్స్ లో మనం లిక్విడ్స్ ఎలా మెజర్ చేస్తాము, డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తాము, వెయిట్ ఎలా మెజర్ చేస్తాము మనం నేర్చుకున్నాం. వాటి యూనిట్స్ కూడా చూసాము, వాటి యూనిట్స్ కి రిలేషన్ కూడా చూసాము. రైట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. రైట్. ఈరోజు ఐల్ ఎండ్ ద సెషన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.